ఉండండి. కరణం వెంకటరమణ ఏం చేస్తుంటారు? వ్యాపారం చేస్తుంటారు. వ్యాపారం. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారు పోటీ చేస్తున్నారు. మరి మీరైతే ఓ మాట ఎవరికి వెళ్తారంటారు? పవన్ కళ్యాణ్ వెళ్తాడు. పవన్ కళ్యాణ్ ఎందుకని అంటారు? ఆయన చేసిన పనులు, ఆయన చేసే అభివృద్ధి, రైతుల కోసం చేసిన దాని గురించి సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆయన తిరిగి చేస్తున్నాడు. అందుకని అందరూ కూడా ఆయనకే మొగ్గు చూపెడుతున్నారు. ఆయన నెగ్గుతాడు. ఆయన లెగ్గుతారంటారు. రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారు నిన్న మొన్న మీటింగ్ లోని భవన నిర్మాణ కార్మికులు 1,00,00,000 కోట్ల రూపాయలు విరాళం ప్రకటిస్తున్నారని చెప్పి డైరెక్ట్ గా బహిరంగ సభలోనే అనౌన్స్మెంట్ చేసి, ఏంటండి ఈయన ఇంత దానకరుణుడు అయిపోతున్నాడు, ఇంత మంచితనం ఉంటే పనికొస్తారంటారా? ఇప్పుడు నెగ్గాక ఇచ్చి గంట నెగ్గని క్రితం కూడా 40-30 కోట్ల రూపాయలు సొంత రూపాయలు ఖర్చు పెట్టాడు కదండి ఆయన. నెగ్గాక ఇవ్వడం ఎంత అండి? లెగ్గాక అయితే ఇంకా చూసుకోగలదు కదండి. ఇంకా పిఠాపురం రూపురేఖలు మారిపోతాయి అంటారా? పిఠాపురం రూపురేఖలు మారిపోతాయండి. పిఠాపురం చూసుకోగలదు. ఇప్పుడు చాలా మంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేస్తాడు అనే అనౌన్స్మెంట్ వచ్చిన కాడి నుంచి పిఠాపురం ఊరు పేరు మారుమోగిపోతుంది అంటారు. పేరు మారుమోగిపోద్దండి. ఇలా రెండోది అసలు సిగ్గు లేక గీత ఇక్కడ పోటీ చేయడం, ఈ మద్యం తీసేసి వత్తను ఓటు అడగడానికి అన్నాడండి జగన్మోహన్ రెడ్డి. మద్యం తీసిందేది గీత ఎలా వస్తుంది? తీసేసి రావాలి కదా ఇక్కడికి అడగడానికి. తీసేసిన తర్వాత అడుగుతానన్నారు. మరి ఇప్పుడు విచ్చలవిడిగా మద్యం అమ్ముతున్నారండి, అది కూడా మీరేమంటారు దానికోసం? వాళ్ళ ఆ పార్టీ వాళ్ళే ఇక్కడ మద్యం ఎక్కడికక్కడ దాచుకుని ఎక్కడికక్కడ పెట్టుకుని వాళ్ళ మనుషులను చంపేసి మందు తెచ్చి పెడుతున్నారు ఇక్కడ. అదేనా సారా అది కలిపేసి తెచ్చి మద్యం ఎక్కడికక్కడ పిఠాపురం 4 చోట్ల దొరికిందండి. ఇప్పుడు రీసెంట్ గా మద్యం తీసేస్తానన్నవాడు ఎక్కడికక్కడ ఉన్నాక ఇంకా ఎక్కువ అయిపోయిందండి మద్యం. మళ్ళీ రీసెంట్ గా ఎలక్షన్ కోడింగ్ స్టార్టింగ్ అయింది. మొన్న రీసెంట్ గా 80 లక్షల రూపాయల మద్యం అనేది వైసీపీ పార్టీ తరపు నుంచి పంపుతున్నట్టు దొరికిందండి పోలీసులకి. అది ఇప్పటి వరకు దాని మీద ఎటువంటి ఆధారాలు లేవు. అసలు ఏంటంటారు? ప్రభుత్వంలో ఉండే వాళ్ళు చేస్తే ఒక పద్ధతి, మిగతా వాళ్ళు చేస్తే ఒక పద్ధతి. ఇప్పుడు అలాగే ఉంది కదండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా చెల్లుగు పోద్దండి, వాళ్ళ మీద చర్య తీసుకోదు. మరి ఇంత ఎవరండి దానికి, ఎవరు దాని మీద అసలు నిందితులు అంటారు? అది మద్యం అది సరఫరా చేసేవాళ్ళు. అది మనం చెప్పకూడదండి, పోలీస్ అసమర్థత. మరి అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ టైంలో కనీసం దాని మీద ఆధారాలు కూడా బయట పెట్టలేదండి. ఇప్పుడు రేపు పొద్దున్న తర్వాత ఏ అమ్మాయికుండా చూసి ఆ కేసు వాడే చేసాడు అని చెప్పి ఆ కేసును క్లోజ్ చేస్తారేమో కదండి. అలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. అలాంటివి కూడా జరుగుతాయి. అలాంటివి కూడా జరుగుతాయి. అది ఓపెన్ గా అడుగుతున్నాను, అసలు మద్యం విషయం ఎలా ఉందంటారు ఈ 5 ఏళ్లలో? 5 ఏళ్లలో ముందుకంటే డబల్ పెరిగిందండి. ముందుకంటే తగ్గిస్తానన్నాడు కానీ దానికంటే డబల్ పెరిగింది. ఒక ఇసుక రేట్ ఉండేది అనుకోండి, పౌర కార్మికుల సంఘం మేత్రులు కదండి 7,000 ఉండేదండి ఇసుక లారీ. ఇప్పుడు ఇవాళ 30,000 అవుతుందండి. అది ఒక ఎవరన్నా పెంచితే ఏదో లారీకి 2,000 3,000 పెంచుకుంటాడు. 10,000 చేసినా అందమే. అలాంటిది ఇవాళ 23,000 రూపాయలు ఫైన్ పెరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎలాగేస్తారండి ఓటు? పెంచడానికైనా ఒక ఇప్పుడు మందే ఉన్నదండి, 120 రూపాయలు 130 రూపాయలు ఉండేది క్వార్టర్. ఇవాళ 240 రూపాయలు. అది 120 రూపాయలు ఉండేది 240 రూపాయలు. అంటే ఏదైనా మనకి 2 రెట్లు 3 రెట్లు పెంచితేనే కానీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయడండి. ఇప్పుడు మరి కొన్ని ఎంత రేట్ అమ్ముతున్నారు బానే ఉంది, రేట్ ఎక్కువైనా కానీ ఇప్పుడు మామూలుగా ఏమంటారంటే కొంతమంది పెద్దలు కొన్ని వస్తువులు కొనేటప్పుడు రేట్ ఎక్కువైనా పర్లేదు, నాణ్యమైన వస్తువులు తీసుకోండి అని చెప్తారండి ఒక సామెత కింద. అది మరి ఇప్పుడు ఈయన ఎంత రేట్ పెట్టి అమ్ముతున్నారు కదా, అవన్నీ నాణ్యమైనవి? అన్ని కల్తీవండి, ఏది కూడా నాణ్యం లేదండి. ఏ వస్తువు కూడా నాణ్యం లేదు, అన్ని కల్తీయే ఉన్నాయండి ఇప్పుడు అన్ని కూడా. అది మరి కల్తీ మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకున్నారు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి మీ బిడ్డనమ్మ లేకపోతే మీ అన్ననమ్మ అని చెప్పి మరి మీ అందరికి మంచి చేకూరుతానన్నాడు. మరి 5 ఏళ్లలో ఏం చేశారంటారు? బిడ్డ ఎవరికి బిడ్డ అంటే సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు. ఎవరికి బిడ్డ? చెల్లెలకి న్యాయం చేసినాడు అయితే ప్రజలకు న్యాయం చేస్తాడు. చెల్లెలకే న్యాయం చేయలేదు, ఇంక ప్రజలకు ఎలా న్యాయం చేస్తాడు? చెల్లెలకి న్యాయం అంటే బాబాయ్నే చంపేశాడు. అడిగితే చెల్లెల మీద కేసులు పెడతారు, చెల్లెలే చంపేసింది అంటున్నాడు. చేసింది సొంత బాబాయ్ని చేసిన వాళ్ళని ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండి 24 గంటల్లో తీసుకొచ్చి కేసు కట్టించి బొక్కలో పడాయించాలండి. ఈ వాళ్ళకి ఏది ఎవడు చంపాడో కూడా ఇవాళకి పోయిన లేదు. సొంత బాబాయ్ చంపిన కేసే 5 ఏళ్ల నుంచి నలుగుతుంది. ఎప్పుడో టీడీపీ గవర్నమెంట్ లో లాస్ట్ మూమెంట్ లో జరిగింది అన్నారు. కొన్ని టీడీపీ వాళ్ళు చేయించారని ఆరోపించారు. మరి టీడీపీ వాళ్ళు చేస్తే అక్షరించాలి కదండి, ఎంక్వైరీ చేసి అక్షరించాలి కదా టీడీపీ వాళ్ళు చేస్తేనే. మరి ఇప్పుడు వరకు ఏంటంటే అసలు ప్రభుత్వం అంత నిర్లక్ష్యంగా ఉందంటే ఏంటంటే అదంతా గవర్నమెంట్ అలా పరిపాలన ఉంటుందండి.